Brother Branham, if this question does not fit in the, do not answer. That's nice. I appreciate it. What children go in the rapture, if any small ones? Thank you. సహోదర బ్రహ్యాం, ఈ ప్రశ్న సరికానిచో సరికాని ఎడల జవాబు ఇవ్వవద్దు. అది మంచిది, నేనది అభినందిస్తున్నాను. ఏ బిడ్డలు ఎత్తబడులో వెళ్తారు? ఏ చిన్న బిడ్డలైనను ఎత్తబడతారా? మీకు ధన్యవాదాలు. వారి పేరును వారు ఇక్కడ వ్రాయలేదు. ఇప్పుడు మీరు వ్రాయని ఎడలా అది అవసరం లేదు. When God puts a name on the Lamb's Book of Life before the foundation of the world, there's not nothing in the world can rub it out because it's wrote with the ink of the blood of Christ. Amen. Be it this big, that big, or whatever it might be, it goes just the same. Amen. అయితే చూడు, జగత్తుకు పునాదికి మునిపే గొర్రెపిల్ల జీవగంధమందు దేవుడు పేరు ఉంచినప్పుడు దాన్ని తురుపువేయుటకు ప్రపంచంలో ఏదియూ లేదు. ఎందుకనగా అది క్రీస్తు రక్తము అను సిరా ద్వారా వ్రాయబడింది. ఇది పెద్దదిగానున్నను లేక అంత పెద్దదిగానున్నను లేక ఏదైనప్పటికీ అది ఆ విధంగానే ఉండును. All children, all the church, everything there is God by His foreknowledge. Now we don't know. You say, Brother Branham, can you prove that you're there? No, sir. I cannot prove it. చూశారా, బిడ్డలందరూ సంగమంతయు అక్కడ ఉన్నదంతా దేవుని యొక్క ముందు జ్ఞానం వలన జరుగును. ఇప్పుడు మనకు తెలియదు. మీరు అడగవచ్చు, సహోదర బ్రహ్యాం, నీవక్కడ ఉన్నావని రుజువు చేయగలవా? లేదండి, నేనది రుజువు చేయలేను. God could use me for a tool of something else. He can use you the same way. But I believe, and by faith I am saved. Not by knowledge I'm saved, by faith. That's why you're saved. That's why we're all saved. దేవుడు నన్నొక సాధనముగా లేక దేనిగానైనను ఉపయోగించుకును మరియు మిమ్మల్ని ఉపయోగించుకును. అయితే నేను నమ్ముతున్నాను, విశ్వాసాన్ని బట్టి నేను రక్షించబడ్డాను. జ్ఞానము ద్వారా నేను రక్షించబడలేదు, విశ్వాసమును బట్టి. ఆ విధముగా నీవు రక్షించబడతావు. అలాగా మనమందరము రక్షించబడతాము. But remember, God is infinite. Do you believe that? Infinite. Well, being infinite, that makes Him, and then He's omniscient. Do you believe that? అయితే జ్ఞాపకముంచుకో, దేవుడు అనంతుడు. మీరది నమ్ముతున్నారా? సరే, అనంతుడయుండి మరియు తర్వాత ఆయన సర్వజ్ఞాని అయ్యున్నాడు. మీరది నమ్ముతున్నారా? Omniscient means He knows all things. He can't be omniscient without being infinite. See, there never was nothing. But what do you know? He knowed every gnat would ever be on earth, and how many times it would bat its eyes, and how much tallow it would make, how much all of them make together. సర్వజ్ఞాని అనగా అర్థం ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కాలేడు, ఆయన అనంతుడు కాకుండా సర్వజ్ఞాని కాలేడు. చూశారా, ఆయనకు తెలియకుండా ఏదీయూ లేదు. భూమి మీదనున్న ప్రతి ఈగను ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఎన్నిసార్లు అది తల రెప్పను కుట్టుకును, ఎంత కొవ్వును తయారు చేయును, అవన్నీ కలిసి ఎంత తయారు చేయును ఆయన ఎరిగి ఉన్నాడు. He knowed every breath that you would breathe and how deep it would go in your lungs. That's infinite. నీవు గాలి పీల్చు ప్రతి శ్వాసను నీ ఊపిరితిత్తుల్లో అది ఎంతగా వెళ్ళినది ఆయనకు తెలుసు. అది అనంతుడనగా. Now, if He's infinite, that makes Him omniscient. Is that right? And if He's omniscient, that makes Him omnipresent because He knows just exactly the minute, hour, time, to the split instance of 55 thousandths of a second when it's going to happen. See? ఆయన అనంతుడైతే అది ఆయనను సర్వజ్ఞానిగా చేయుచున్నది. అవునా? మరియు ఆయన సర్వజ్ఞాని అయితే ఆయనది సర్వాంతర్యామిగా చేయుచున్నది. ఎందుకనగా ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఆ నిమిషం, ఆ గంట, ఆ సమయం, ఒక సెకండును 55,000గా భాగించిన మరి ఆ సమయమును ఏమి జరుగునని ఆయన చెప్పును. చూశారా? Get the idea now? Then He knows all things.
And that's the reason He has all power, knows all things, and can do all things. ఇప్పుడు ఉద్దేశాన్ని గ్రహించారా? అలాగైతే ఆయనకు అన్నీ తెలుసు. ఆ కారణము చేత ఆయనకు సర్వాధికారమున్నది. అన్ని విషయాలు తెలుసు మరియు అన్నీ చేయగలడు. Now let's see. Now, and all the children that God, everyone that God, now remember, when was Jesus, the Bible said, now we know that Jesus was slain about AD 30. Is that right? It's about the middle of the year, I guess. AD 30. ఇప్పుడు మనము చూద్దాము. మరియు పిల్లలందరూ దేవుడు వారు ఇప్పుడు జ్ఞప్తించుకోండి. యేసు బైబిల్ చెప్తుంది ఇప్పుడు సుమారు క్రీస్తు తర్వాత 30లో యేసు చంపబడ్డాడని మనకు తెలుసు. అవునా? అది సుమారు సంవత్సరం యొక్క మధ్యలో క్రీస్తు తర్వాత 30. Now, but the Bible said that He was slain before the world was ever created. And your name, when the Lamb's book, when the Lamb was slain to redeem this book, here's a great thing now, it might cause stimulation. ఇప్పుడు బైబిల్ చెప్తుంది లోకము సృజించబడక ముందే ఆయన చంపబడును అని. మరి నీ యొక్క పేరు ఈ గ్రంథమును విమోచించుటకు గొర్రెపిల్ల వధించినప్పుడు ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. అది ఉత్తేజాన్ని కలిగించవచ్చు. Look, when the Lamb, I remember the Bible said the Lamb's book of life was written before the foundation of the world. And your name was put in, was in that book when the Lamb was slain before the foundation of the world to redeem every name that was written in that book. Amen. You got it now? చూడు, అప్పుడు గొర్రెపిల్ల, ఇప్పుడు జ్ఞప్తించుకోండి, బైబిల్ చెప్తుంది భూమికి పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవగంధమందు వాయబడి ఉన్నది అని. గ్రంథమందు వ్రాయబడిన ప్రతి పేరును విమోచించుట కొరకై లోకము పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధింపబడును మరియు నీ పేరు పెట్టబడి ఉండెను. చూశారా? ఇప్పుడు మీకు అర్థమైందా? There ain't nothing out of order. It's working just exactly like God's big timepiece, see? Like a clock moving right around. Your name was put in there before the foundation of the world when the Lamb was slain to redeem what was in that book. And now He comes forward and takes that book to claim His redemption. I don't want to get started there. We never would answer another question today. చూశారా? అక్కడ ఏది క్రమము లేకుండా లేదు. అది దేవుని యొక్క పెద్ద గడియారం ప్రకారంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక గడియారం చుట్టూ తిరుగుచున్నట్లుంది. ఆ గ్రంథములో ఉన్న దానిని విమోచించుటకు గొర్రెపిల్ల వధింపబడినప్పుడే జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ యొక్క పేరు అందులో ఉన్నది. ఆయన విమోచన హక్కు పొందుకుంటుకు ఆ గ్రంథము తీసుకుంటుకు ఆయన ముందుకు వచ్చుచున్నాడు. నేనక్కడ ప్రారంభించలేను. ఈరోజు మనం ఇంకొక ప్రశ్నకు జవాబు ఇవ్వలేము. All right. Question. Is hell and the lake that burneth with fire and brimstone the same? సరే, ప్రశ్న. నరకము మరియు గంధకముతో మండు అగ్నిగుండము ఒకటేనా? No. Hell, translation in the Bible, I believe now, the scholars sitting here, I want to honor that, our Brother Iverson sitting here, and Brother Nail, and many of these brethren who are really theologians. కాదు, నరకము బైబిల్ గ్రంథములో అనువాదము నేననుకుంటాను. ఇప్పుడు ఇక్కడ పండితులు కూర్చున్నారు. అది నేను గౌరవించవలసి ఉన్నది. మన సహోదరుడు ఐవర్సన్ ఇక్కడ కూర్చున్నాడు మరియు సహోదరుడు వైల్, ఇంకా చాలా మంది సహోదరులు నిజంగా వేదాంత పండితులు ఉన్నారు. The word translated Hades means the grave. Is that right? The Greek word for the grave. But the lake of fire is something else. Because over in Revelations, both Hades and all was cast into the lake of fire. All right. తర్జుమా చేయబడిన పదము హేడి అనగా సమాధి. అవునా? సమాధికి గ్రీకు పదము.
అయితే అగ్నిగుండం అన్నది వేరే మాట. ఎందుకనగా ప్రకటనలో హేడే మరియు అందరూ అగ్నిగుండములో పడద్రోయబడెదరు. చూశారా? సరే. Now, let's see. If not, is the lake of fire, hell eternal? No, sir. No, sir. Anything that was created is not eternal. No, anything's created. There's the reason there cannot be an eternal hell. ఇప్పుడు మనం చూద్దాము. ఆ విధముగా కాని యెడల అగ్నిగుండము నరకము నిత్యమైనదా? కాదండి, కాదండి. సృష్టింపబడిన ఏదియు నిత్యమైనది కాదు, కాదు. సృజించబడిన దేనైనా ఆ కారణము చేత నిత్య నరకము ఉండదు. If anybody ever tells you that you're going to burn in an eternal hell, I want the scripture for it. There's no such a thing as that. మీరు నిత్య నరకములో కాల్చబడబోతున్నారని చెప్పిన యెడల దానికి లేఖనము నాకు కావాలి. అక్కడ అటువంటిది లేదు. Hell was created for the devil and his angels, for the Antichrist and his people. That was the devil, the incarnate devil. It's created for that to destroy. And anything అపవాది కొరకు మరియు అతని దూతల కొరకు, అంత్యక్రీస్తు కొరకు, అతని జనుల కొరకు సృజించబడినది. అది దయ్యం, అవతారమెత్తిన దయ్యం. అది నశించబడుటకు సృష్టించబడినది. మరియు ఏదైనను There's only one thing at all. Out of everything there is, the whole world and everything else, there's only one thing eternal, and that's God. అక్కడ ఉన్న ప్రతి దానిలో, ప్రపంచమంతట్లో నిత్యత్వం గల ఒకటే ఒకటి ఉన్నది. అది దేవుడు. Before there was an atom or electrons, or before there was even cosmic light electrons or anything, He was God. He's a creator. ఒక అణువు లేక ముందు, లేక ఎలక్ట్రానిక్స్ లేక మునుపు, సూర్య వెలుగు లేక మునుపు, ఎలక్ట్రానిక్స్ మరియు ఏదైనా లేక మునుపు ఆయన దేవుడై ఉండెను. ఆయన సృష్టికర్త. And that's the only way you can be eternal, is to receive eternal life. That Greek word there, I think, is Zoe. Isn't that right? Zoe. నిత్యునిగా ఉండుటకు అనగా నిత్య జీవమును కలిగినటకు ఒకే ఒక మార్గము కలదు. అక్కడ ఉన్నది గ్రీకు పదమని అనుకుంటున్నాను. అది జోయి. అది సరేనా? జోయి. And then that life God imparts to you as the Father, your Father imparts His life to you. Through the marriage vow with the mother. And He by that imparts the joy of imparting, catch me, of the imparting life for a son. And that's the way God does joy in imparting His life to a son. See? మరియు ఆ తర్వాత ఆ జీవము దేవుడు మీకిచ్చును. ఒక తల్లి తండ్రుల వివాహం వలన, వారిరువురు ఏకమౌట వలన నీ యొక్క తండ్రి ద్వారా నీకు జీవము నిచ్చునట్లున్నది. ఒక కుమారునికి జీవమిచ్చుట్లో ఆనందమున్నది. గ్రహించుడి. ఆ విధముగా దేవుడు చేయును. ఆయన యొక్క జీవమును కుమారునికి ఇచ్చుట ద్వారా కలుగు ఆనందమున్నది. చూశారా? And then you become part of Him, which is Zoe, God's own life. I give unto them eternal life. Raise them up the last day. That's the only thing that you got eternal life. అప్పుడు నీవు ఆయనలో భాగమవుతావు. అది జోయి, దేవుని స్వంత ప్రాణము. నేను వారికి నిత్యజీవము అనుగ్రహింతును. చివరి దినముల్లో వారిని లేపెదను. అదొక్కటే కార్యము. నీవు నిత్యజీవాన్ని కలిగి ఉన్నావు. And that eternal life knows its body, and it must have to come forth. That it's impossible for it to lay there. As the Spirit of Christ hovered over the body, God's Spirit over Christ, at that great day, it knowed it would raise up again. So is the saints in their body. మరియు ఆ నిత్యజీవము తన యొక్క శరీరాన్ని ఎరుగును, మరియు అది ముందుకు రావలయును. అది అక్కడుండుట అసాధ్యం. క్రీస్తు యొక్క ఆత్మ శరీరమును ఆవరించినట్లుగా ఆ గొప్ప దినమున దేవుని యొక్క ఆత్మ క్రీస్తుపై
అది తిరిగి లేచునని నాకు తెలియను. ఆ విధముగానే పరిశుద్ధులు కూడా తమ శరీరమందు లేస్తారు. Now remember, Jesus, when He died, He went to hell because He had to go there. He was a sin barrier, and He preached to the souls that were in hell that repented not in the long suffering of the days of Noah. Is that right? ఇప్పుడు జ్ఞప్తించుకోండి, యేసు ఆయన చనిపోయినప్పుడు ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. కారణం, ఆయన అక్కడకు వెళ్ళవలసి ఉన్నది. ఆయన పాపమునకు అడ్డుగా ఉండెను. మరియు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచునినప్పుడు, పూర్వము నోహు దినముల్లో మారు మనసు నొందని ఆత్మలు పాతాళములో ఉన్నప్పుడు ఆత్మలకు ఆయన బోధించెను. అవునది నిజమేనా? He went to hell and preached to the souls, the separated souls from God. Death means separation. And they had separated from God, never could be back no more. And Jesus went to bear record that He was the one that was spoke of, the woman's seed. మరియు ఆయన పాతాళములకు వెళ్లి దేవుని నుండి దూరముగా తొలగిపోయిన ఆత్మలకు ఆయన బోధించెను. మరణము అనగా ఎడబాటు, వారు దేవునికి వేరైపోయారు, ఇక ఎన్నడూనూ వెనుకకు రారు. మరియు యేసు స్త్రీ సంతానము ద్వారా బొచ్చునని పలకబడినవాడు ఆయనే అని సాక్ష్యమిచ్చుటకు అక్కడకు వెళ్ళెను. The serpent seed, see what the serpent seed done? Antichrist. Winds up in death, separation, the red horse. The woman's seed, life, ends up on the white horse, Jesus Christ. Amen. See? What is it? One against the other. Serpent seed against the woman's seed. Amen. Hallelujah. You get it now? Amen. Oh, we just stay a little while on that. Wouldn't that be good? But let's stay with this. సర్పం యొక్క సంతానం ఏం చేసిందో చూశారా? అంత్యక్రీస్తు మరణముతో వాని అంతము ముగిసిపోయెను. ఎడబాటు, ఎర్రని గుర్రం, స్త్రీ యొక్క సంతానము, జీవము, తెల్లని గుర్రం మీద అంతమగును. యేసుక్రీస్తు చూశారా? అదేంటి? ఒకదానికి ఒకటి విరుద్ధం. సర్ప సంతానము స్త్రీ సంతానములకు విరుద్ధం. మీకు అర్థమైందా? ఓహో, మనము దానిపై కొద్దిసేపు ధ్యానించవచ్చును. అది బాగుండును కదా. అయితే దీని మీద ఉందాము. Brother Branham, does the first horse rider, first seal, fulfill 2 Thessalonians, the revelation of the man of sin? సహోదర బ్రహ్మ, మొదటి ముద్రలో మొదటి గుర్రమును స్వారీ చేయువాడు 2వ తెస్సలోనికలో పాప పురుషుడు బయలుపడుటను నెరవేర్చుచున్నదా? Yes. That's right. That does that easy. That's the man of sin. The same man just keeps in stages, riding on until he gets on the pale horse that's called death. Christ comes on down from justification to sanctification to the white horse, and that's life, you see. అవును, అది నిజం. అది నెరవేర్చుచున్నది. అది సులభం. అది నెరవేర్చుచున్నది. అతడే పాప పురుషుడు. ఈ ఒకే వ్యక్తి దశలు మార్చుచు గుర్రం మీద బయలుపలుచు చివరిగా పాండురవర్ణ గుర్రం మీద ఎక్కి స్వారీ చేశాడు. దాని పేరు మృత్యువు. క్రీస్తు కూడా ముందుకు వచ్చుచున్నాడు. నీతీకరణ, శుద్ధీకరణ ఆ విధముగా తెల్లని గుర్రం వరకు వచ్చును. మరియు జీవమునిచ్చుటకు వచ్చాడు. చూడండి, What happened to the born again believers who are in the various denominations but not in the bride of Christ? What happens to them? క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలో లేకుండా పలు విధములైన సంఘశాఖలున్న తిరిగి జన్మించిన విశ్వాసులకు ఏమి సంభవించెను? వారికి ఏమి సంభవింపనయున్నది? Well, I think we explained that a while ago. See? They go into the tribulation. They are martyred in the tribulation, come up in the last, after the millennium, for their judgment. See? Because the Bible said that the rest of the living, the rest of the dead, live not until the 1,000 years was expired. సరే, కొద్దిసేపటి క్రితము మనము దాన్ని వివరించామని అనుకుంటున్నాను. అవునా? వారు శ్రమలోనికి వెళ్తారు. శ్రమకాలంలో వారు హతసాక్షులవుతారు.
వెయ్యేండ్ల పరిపాలన తర్వాత వారు తీర్పు కొరకు చివరిగా వస్తారు. చూశారా? ఎందుకనగా బైబిల్ తెలియజేస్తుంది, మిగతా సజీవులు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు మిగిలిన మృతులు జీవించెదరు. Then there was a resurrection. And then come forth the both just and unjust, and was judged by Christ and the bride. He came to the earth with 10,000 times 10,000s of his saints. Is that right? His bride. ఆ తర్వాత ఒక పునరుత్థానం ఉంటుంది. తర్వాత నీతిమంతులను అనీతిమంతులను వచ్చెదరు, మరియు వారు క్రీస్తు మరియు పెళ్లి కుమార్తె ద్వారా తీర్పు చేయబడతారు. ఆయన భూమి మీదికి 10,000 కొలది పరిశుద్ధులతో వచ్చెను. అవునది వాస్తవమా? ఆయన పెళ్లి కుమార్తె. Judgment was set, the books was open, and another book was open, which is the book of life. He separated from there the goats from the sheep. Is that right? That had nothing to do with the bride. She was standing right there in judgment with her queen, the queen and king together. తీర్పు ప్రారంభమైనది. గ్రంథము తెరవబడెను మరియు వేరొక గ్రంథము తెరవబడెను. అది జీవగ్రంథము. అక్కడి నుండి ఆయన గొర్రెల నుండి మేకలను వేరు చేసెను. అవునా? దానికి పెళ్లి కుమార్తెకు ఏమీ సంబంధము లేదు. ఆమె అక్కడ తీర్పులో నిలబడి ఉండును. రాణి మరియు రాజు కలిసి ఒక్కడిగా అక్కడ ఉంటారు. He came with his saints, 10,000 times thousands ministered to him, his wife. Then judgment was set, and then the sheep was separated from the goats. Remember that night we bring that little meditation so you'd understand the cowboy meditation? See? There you go. ఆయన తన పరిశుద్ధులతో వచ్చును. 10,000 కొలది 10,000 మంది ఆయనకు పరిచర్య చేస్తారు. ఆయన భార్య. తరువాత తీర్పు ప్రారంభమవుతుంది. తరువాత గొర్రెల నుండి మేకలను వేరుపరచబడును. ఆ రోజు రాత్రి నేను ఆ చిన్న ధ్యానమాలికను మీకు అందించాను, గుర్తుందా? కనుకది మీరు గ్రహిస్తారు. ఆవుల కాపరి ధ్యానమాలిక చూశారా? మీరది అర్థం చేసుకుని ఉంటారు. No, the church, the people that's in denominations that are genuine Christians, who receives the message and they will never see it. It'll never be preached to them. And those in the mixed crowds who it is preached to, it'll go right over the top of their heads unless your name was on the Lamb's Book of Life. లేదు, వారు ఆ సంఘశాఖల్లో ఉన్న ప్రజలు, నిజమైన క్రైస్తవులు ఎవరైతే వర్తమానమును స్వీకరిస్తారో వారది చూడరు. అది వారికి ప్రకటించబడదు. మరియు మిశ్రిత గుంపులో ఎవరుంటారో, ఎవరికైతే అది ప్రకటించబడుతుందో వారు తలలపైన అది వెళ్తుంది. వారి పేర్లు గొర్రెపిల్ల జీవగంధమందు ఉంటే తప్ప. But they will be good people, and they'll be raised up again and given trial, and be judged by the very group that preached to them. Don't you know the saints will judge the earth? మరియు వారు మరలా లేపబడి విచారణ జరపబడును. మరియు వారు ఆ విచారణలో వారికి బోధింపబడిన వారి ద్వారా తీర్పు తీర్చబడెదరు. పరిశుద్ధులు భూమికి తీర్పు తీర్చెదరని మీకు తెలియదా? They'll be preached to, see? They'll be preached to by the very same people, witness to them of the message. To come out of it. వారికి ప్రసంగించబడును. చూశారా? దానిలో నుండి బయటికి రమ్మని ఆ వర్తమానమును గూర్చి ఏ ప్రజలైతే వారికి సాక్ష్యమిచ్చారో వారి ద్వారానే వారికి మరలా బోధించబడును. చూశారా? I hope that explains it. I've got so many here that... మీకు ఈ వివరణ చాలని నేను అనుకుంటున్నాను. నా దగ్గర చాలా ఉన్నవి. Brother Branham is the 7th angel with the spirit of Elijah, the same man as the Elijah sent to the 144,000 Jews during the 3.5 years after the rapture. Some of us are mixed up in this. సహోదర బ్రహ్మ్, ఏలియా ఆత్మగల 7వ దూతయు
ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరంలో 1,44,000 మంది యూదులకు పంపబడు ఏలియాయు ఒకే వ్యక్తి. మాలో కొందరు ఇందును గూర్చి మిశ్రితంగా ఉన్నారు. No, he isn't the same. See, it's two different men. The Elisha that come in the form of Elijah was not Elijah. And the spirit of Elijah who came up on a man called John the Baptist was not Elijah. And the man of the seventh angel, messenger at the end of the Laodicean age, will not be the literal Elijah. He'll be a Gentile to his people. కాదు, అతను ఒకే వ్యక్తి కాదు. చూశారా, అది ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. ఏలియా రూపంలో వచ్చిన ఎలీషా ఏలియా కాదు, మరియు ఏలియా ఆత్మ అతని మీదికి వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను ఏలియా కాదు, మరియు లౌకిక కాలం యొక్క అంతములో 7వ దూత వర్తమానికుడు అక్షరాల ఏలియా కాదు. అతడు తన ప్రజల కొరకైన అన్యుడు. Elisha will, the spirit of Elijah then coming to the people there, he will be a Jew. See? For they're sent to their own people. That's my revelation. ఏలియా లేక అప్పుడు ఏలియా ఆత్మ అక్కడున్న ప్రజలకు అతడు యూదుడై ఉంటాడు. ఏలైనగా వారు తమ సొంత జనుల యొద్దకు పంపబడెదరు. అది నా యొక్క ప్రత్యక్షత. The reason of Tommy Osborne, when we talked that over that time, Tommy and I never knowed. I was just praying for the sick. కారణం, టామీ ఆస్బర్న్ ఆ సమయంలో దాని గూర్చి మాట్లాడుకుంటున్నప్పుడు టామీ మరియు నేను దాని గూర్చి నాకు తెలియదు, నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థించుచుంటిని. And I come up there, and there's a lady come down from the Fort Wayne Gospel Tabernacle, a missionary in the foreign fields. Her breast was that big, was just beat up with cancer. And she was right there in the little house where we used to live up here in the lane. And I prayed for the dear sister, and she was healed and returned to the field. మరియు నేనక్కడికి వచ్చినప్పుడు విదేశీ పొలంలో పనిచేయుచున్న ఒక స్త్రీ ఫోర్ట్ వెయిన్ గాస్పెల్ టాబర్నకల్ నుండి అక్కడికి వచ్చినది. ఆమె రొమ్ములు అంత పెద్దవిగా ఉండి క్యాన్సర్తో తినివేయబడినవి. మేము నివసించు అదే వీధిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేది. మేము ఆ ప్రియమైన సహోదరి కొరకు ప్రార్థించాం. ఆమె స్వస్థత నొందింది, సువార్త పొలానికి తిరిగి వెళ్ళింది. And when she come from Africa, and she had left a little book there on missions, I thought, well, missionaries are fine. And I've never thought much about missionaries. ఆఫ్రికా నుండి ఆమె వచ్చింది. మిషన్ల గురించి ఒక చిన్న పుస్తకం అక్కడ విడిచి వెళ్ళింది. నేను అనుకున్నాను, భలే, మిషనరీలు మంచివారు. నేను మిషనరీల గురించి నేనెన్నడూ ఎక్కువగా తలంచలేదు. So I thought, well, there's just an office of God out there, so that's my place right here on 8th and Penn Street. So I was just carrying on the best I could. మరియు నేను అనుకున్నాను, మంచిది, అక్కడ బయట ఒక దేవుని యొక్క కార్యాలయముగా ఉన్నది, కాబట్టి ఇక్కడే నా స్థలం 8 పెండ్ వీధిలో నేను నా శక్తి కొలది నేను కొనసాగించుచున్నాను. But one day sitting in the study, I picked up that book and had a picture of the Negro race, an elderly old father, and he had this little white rim of hair. అయితే ఒకరోజు చదువుకోవటానికి కూర్చున్నాను. ఆ పుస్తకం తీసుకున్నాను. నీగ్రో జాతికి చెందిన బొమ్మ అందులో ఉన్నది. ఒక వృద్ధుడైన తండ్రి, తెల్లని వెంట్రుకలు అతనికున్నవి. And underneath was written like this, white man, where was your father? See? I'm now old and dull at mind, and I don't understand too well. If I would have known Jesus when I was a young man, I would have took him to my people. మరియు క్రింద ఇలాగు వ్రాయబడి ఉన్నది, తెల్లవాడా నీ తండ్రి ఎక్కడా? చూశారా, నేనప్పుడు వృద్ధుడను మరియు బుద్ధిమాంద్యం గలవాడను. నేను బాగా అర్థం చేసుకోలేను. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నేను యేసు ఎరిగినట్లయితే నేను ఆయనను నా ప్రజల యొద్దకు తీసుకుని వెళ్లేవాడను. Well, I read it, and something just kept saying, read it again. I kept reading, you've had them time. Read over and over. There's something in there. సరే, నేనది చదువుచుంటిని. ఒకటి నాతో ఇలాగూ చెప్తూనే ఉండెను, మరలా చదువు అని. నేను చదువుతానే ఉన్నాను.
ఓహో, నీవు అనేకసార్లు వాటిని చదివితివి, దాన్ని మరలా మరలా చదువు, అక్కడొక ఉన్నది. Like up there that day at Greens Mill when I come out of the cave, I couldn't understand that, how people could speak with tongues and shout and with a genuine Holy Ghost and still be Antichrist. ఆ రోజు గ్రీన్ మిల్లో అక్కడ నేను గుహ నుండి బయటకు వచ్చినప్పుడు జరిగినట్లుగా జరిగింది. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏ విధంగా ప్రజలు నిజమైన పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడి కేకలు పెట్టిరి, ఆయనను ఇంకను అంత్యక్రీస్తు. Speak with tongues with genuine Holy Ghost, tongue speaking and still be a devil. Right, I can prove that to you. Yes, indeed. భాషలతో మాట్లాడి నిజమైన పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడిరి, అయినను ఇంకా దయ్యమై ఉండిరి. అవునది నిజం. అది నేను మీకు రుజువు చేయగలను. అవును, నిజంగా. And notice, when they stood there, so tongues is no evidence of the Holy Ghost. It's one of the gifts of the Holy Ghost. See? And the devil can impersonate everything he's got. Divine healing and everything else. తర్వాత గమనించుడి, వారక్కడ నిలబడినప్పుడు, కాబట్టి భాషలు పరిశుద్ధాత్మకు రుజువు కావు, అది పరిశుద్ధాత్మ యొక్క వరము. చూశారా, ఆయనకు గల ప్రతిదానిని దయ్యము అనుకరణ చేయగలదు, దైవిక స్వస్థత మొదలైనవి. He said, many will come to me that day and say, Lord, haven't I cast out devils? Haven't I, that's preaching the gospel, haven't I done mighty works in your name and all these things there? I'll say, depart from me, you workers of iniquity, I didn't even know you. ఆయన చెప్పాడు, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి ఇలాగూ చెప్తారు, ప్రభువా, నేను దయ్యములు వెళ్ళగొట్టలేదా? అది సువార్తను ప్రకటించుట, నీ నామమును బట్టి గొప్ప కార్యములు చేయలేదా? ఇవన్నీ కూడా అక్రము చేయవాలారా, నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో కూడా నాకు తెలియదు అని నేను చెప్తాను. The Bible said that the rain falls on the just and the unjust the same. And the same cucumber standing in the wheat field there can be as happy and shout with the same water that fell upon him as it was sent to the rain. But by their fruits you know them. Amen. బైబిల్ చెప్తుంది, వర్షము నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను ఒకే విధముగా కురియుచున్నది. మరియు అదే గురుకు చెట్టు, ముండ్ల చెట్టు గోధుమ పొలంలో నిలబడి ఉండి వాటి వలె చాలా ఆనందంగా కేకలు వేయును. అదే వర్షము అతని మీద పడినట్లయితే, అయితే వారి ఫలముల వలన నీవు వారిని తెలుసుకుంటావు. That little old cucumber can stand up there just as happy and shout as he can be, just as full of the same rain that the wheat is. ఆ చిన్న గురుగు తాను ఎంత ఆనందంగా కేకలు వేయునో అంతగా కేకలు వేయును. గోధుమకున్న నిండు నీటిని కలిగి ఉండి అక్కడ నిలబడి ఉన్నది. There you are. So they can shout, speak with tongues, and impersonate everything they want to, and that they be called workers of iniquity. అక్కడే నీ ఉన్నావు, కాబట్టి వారు కేకలు పెట్టగలరు, భాషలతో మాట్లాడగలరు, వారు కోరిందలా అనుకరణ చేయగలరు. ఆ దినమున అక్రము చేయవాలారా అని పిలువబడతారు. As I told you a while ago, listen to what I say, listen close. Look back down and examine yourself with the Word and see where you're at. కొద్దిసేపటి క్రితము నేను చెప్పినట్లుగా, నేను చెప్పింది వినండి, జాగ్రత్తగా వినండి, వెనుతిరిగి చూచి వాక్యంతో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని మీరెక్కడ ఉన్నారో చూచుకోండి. You women's got short hair, let her grow. You're wearing shorts, take them off. Act like a lady. You men still smoking cigarettes around the pool hall, stop it. I don't care how much you profess. పొట్టి వెంట్రుకలు గల స్త్రీలైన మీరు మీ వెంట్రుకలు పెంచుకోండి. మీరు పొట్టి వస్త్రాలు ధరిస్తున్నారు, వాటిని తీసివేయండి. గౌరవింపదగిన స్త్రీల వలె ఉండండి. ఇంకా సిగరెట్లు తాగుతున్న పురుషులైన మీరు, అపహాస్యపు ఆటలతోనున్న మీరు, అది నిలిపివేయండి. మీరెంతగా చెప్పుకునను నాకు లెక్కలేదు. If you're still holding that organization saying this is it and this is it, you better stop. Look back down and examine it with the Word. We're going to come out of మీరింకా ఆ సంస్థను పట్టుకుని ఇది అది మరియు ఇది అది అని చెప్తుంటే మీరు మానుకొనుట మంచిది. వెనుకకు చూచి వాక్యముతో దాన్ని పరీక్ష చేసుకోండి. మనము వాటి నుండి బయటికి వచ్చి
We are to live above the short hair and all this age now. We're back into something now that God's revealing the hidden mysteries that have been put on the book before the foundation of the world. పొట్టి వెంట్రుకలు మరీ తదితరమైన వాటి కంటే పైగా మనము జీవించవలసి ఉన్నది. ఇప్పుడు మనము జీవించుతున్న ఈ కాలములో మనము ఏదో కార్యములోనున్నాము. జగత్తుకు పునాది వేయబడక మునుపు అందులోనున్న మర్మములను దేవుడు మనకు బయలుపరచుచున్నాడు. And those who have obeyed in these small things will catch it in these other things. If they haven't, it'll go to the top of their head as far as the east is from the west. మరియు ఈ చిన్న కార్యములకు ఎవరు విధేయులవుదురో వారు ఈ ఇతర విషయాలు పట్టుకుంటారు. వారు కాకపోతే పడమటకు తూర్పు ఎంత దూరమో మరి అంత దూరము అది వారి తలపైగా వెళ్ళును. It'll just like Gideon separating his man. There's thousands and thousands. God said that's too many. Separate them again. He give them another test and separate them again. Separate them again. And on down to they had a little handful. He said that's a group I want to do the job. That's exactly what happened. గిద్యోను తన ప్రజలను వేరుపరిచినట్లుగా ఉండును. వేలకు వేల మంది ఉండిరి. దేవుడున్నాడు. వారు ఎక్కువ మంది. మరలా వేరుపరచు. అతడు వారికి మరొక పరీక్ష పెట్టాడు. మరియు వారిని మరలా వేరు చేయము, మరలా వేరు చేయము, ఇంకా అలాగే పిడికిడంత అగు వరకు. ఆయన చెప్పాడు, కార్యము చేయుటకు నాకు కావలసిన గుంపు అదే. ఖచ్చితంగా అదే జరిగినది. Pentecostal women going back and forth, sitting there hearing and knowing about the word that's wrong. You think they'll cope with it? No, sir. Every year when I pass by, there's more with Bob there than there was this time. అక్కడ కూర్చున్న పెంతెకోస్తు స్త్రీలు ముందుకు వెనుకకు ఊగుచున్నారు. వాక్యం ద్వారా వింటున్నారు, తెలుసుకుంటున్నారు అది తప్పు అని. నేను చెప్పు దానిని వారు గైకొంటారని మీరనుకుంటున్నారా? లేదండి. ప్రతిసారి నేను దాటిపోవున్నప్పుడు, నేను ఆరంభించినప్పుడు ఉన్నదానికంటే స్త్రీలు తమ జుట్టును కురుసగా కత్తిరించుకుంటకు వారున్నారు. Say, what's that got to do? Someone said, well, Brother Branham, people regard you as a prophet. No, I don't say I was a prophet. Nobody hears me to say that. అన్నారు. అవన్నీ చెప్పుట వలన ఏమి లాభం? మీరు ఒకరన్నారు, ఎందుకు సహోదర బ్రహ్యాం ప్రజలు నిన్ను ఒక ప్రవక్తగా గౌరవిస్తారు? నేను ప్రవక్తనని నేను చెప్పుట్లేదు. ఎవరూ నేనది చెప్పుట వినలేదు. But I say this, that if you did do that, if you regarded, so why don't you teach people how to receive the Holy Ghost and how to get this and how to get great spiritual gifts and help the church? How can I teach them algebra when they won't even listen to their ABCs? Right. You do these little things. Get down here at the bottom and brush it off and start right. Amen. అయితే నేనిది చెప్తాను, అనగా నీవు అది చేస్తే, నీవు దాన్ని ఎంచితే అన్నారు. ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలో ప్రజలకు నీవెందుకు బోధించకూడదు? ఇది ఎలాగు పొందుకోవాలో, గొప్ప ఆత్మ సంబంధ వరములు పొంది సంఘానికి ఎలాగూ సహకారం చేయాలో నీవు చెప్పకూడదు? వారు వారి యొక్క ఇల్లు వినడప్పుడు వారికి ఎలాగో నేను ఆల్జిబ్రా నేర్పగలను? అవునా? ఈ చిన్న విషయాలు నీవు చేయి. ఇక్కడికి దిగి దుమ్ము దులుపుకొని మంచిగా ప్రారంభించు. ఆమేన్. Lord, what was I talking about anyhow? I didn't even get off that subject. Excuse me, see. All right. నేను దేని గురించి మాట్లాడుతున్నాను చూద్దాం. నేను అంశం నుండి తొలగిపోకూడదని అనుకొనుచున్నాను. క్షమించండి. చూశారా? సరే. Some of us are mixed up. Is the Elijah the same as the... Yeah. That's right. కొందరు మనలో కొందరు పొరపాటు పడుచున్నారు. అదే ఏలియా? అవును. No, this Elijah that will come to the Gentiles will be a Gentile anointed with that Spirit, because God used that same Spirit to bring His people out of chaos every time, and has served His purpose well, so He comes right back down again. కాదు, అన్యుల యొద్దకు వచ్చు ఈ ఏలియా ఆ ఆత్మతో అభిషేకించబడిన అన్యుడై ఉంటాడు. ఎందుకనగా ప్రతిసారి గందరగోళం నుండి ఆయన ప్రజలను తెచ్చుటకు దేవుడు అదే ఆత్మను వినియోగించాడు, మరియు అది ఆయన ఉద్దేశమును బాగుగా నెరవేర్చును. కాబట్టి ఆయన మరలా వచ్చును. Because now if He uses a high, polished, educated, that's the kind it would catch.
He brings a man that hardly knows his ABCs and can't pronounce his words right and everything like that, some old wilderness, something out there somewhere, and brings it in and shoves right down to that simple-minded people and to get it like that. ఎందుకనగా చూడండి, ఎందుకనగా ఇప్పుడు బాగా మెరుగుదిద్దుకునిన విద్యగల వానిని ఉపయోగించుకునిన ఆ విధముగా ఉండేవారే దాన్ని గ్రహించగలరు. ఆ ఈలు కూడా రానివాడిని, అక్షరములను పలుకుటకు తెలియని వాడిని, తన పదములను సరిగ్గా ఉచ్చరింపలేని వాడిని, ఏమీ తెలియని ఒక వ్యక్తిని ఆయన తీసుకుని వచ్చును. మరియు సామాన్యమైన ప్రజల యొద్దకు వారి మధ్యకు త్రోయును. మరియు ఆ విధముగా అర్థం చేసుకుంటారు, వారు స్వీకరిస్తారు. అవును, Like Paul said, I didn't come to you with the polish of an education, but I come to you in the power of the resurrection. They'd taken God 3.5 years down in Arabia there to knock it out of him, his education. Took him 40 years to get it out of Moses. See? పౌలు చెప్పినట్లు, నేను మీ యొద్దకు విద్యా నునుపులతో రాలేదు, అయితే పునరుద్ధాన బలముతో మీ యొద్దకు వచ్చితిని. అతనిలో ఉండి అతని విద్యను తీసివేయుటకై అక్కడ అరేబియాలో దేవునికి 3.5 సంవత్సరం పట్టెను. తీసివేయుటకు మోషేల నుండి దానిని తీసివేయుటకు ఆయనకు 40 సంవత్సరంలో పట్టెను. చూశారా? So there you are. I don't say God don't. I'm not supporting illiteracy now, but I'm trying to tell you, don't take education. The wisdom of this world is contrary. Education has been the biggest hindrance that the gospel's ever had. కాబట్టి అక్కడే నీ ఉన్నావు. అది దేవుడు చెప్పుచున్నాడని నేను చెప్పుట్లేదు. ఇప్పుడు నేను నిరక్షరాస్యతను బలపరచట్లేదు. అయితే నేను నీకు చెప్పబోచున్నాను, ఈ లోక జ్ఞానము విరుద్ధము. విద్య సువార్తకు పెద్ద ఆటంకముగా నున్నది. If we didn't have education, we'd have all these big seminaries and things that we got now. Be people simple-minded who would listen to the word. మనకు విద్య లేని ఎడల మనకు ఈ పెద్ద సెమినరీలు, మనకున్న ఇవన్నీ ఇండుడివి కాదు. సాధారణ మనసుతో నుండు సామాన్య మనుషులు మాత్రమే వాక్యమును వింటారు. But they're so polished and messed up and tightened up out there with all them organizations so that they're going to stay with it, that's all. They take on that spirit. అయితే వారెంతగానో సమ్మిళితమైపోయి ఆ సంస్థలతో ముడివేయబడి దానితో నిలిచి ఉండేంతగా వారుంటారు. అయితే అది అంతే, వారు ఆత్మను ధరించుకున్నారు. You ever take a good woman, marry into a low-down man? That low-down man either becomes a good man like the woman is, or the woman becomes low-down as he is. See? That's right. That's why he said, come out from among them when I'm getting ready to take that rapture. You got to have some kind of faith that will take you out of here. మీరు ఒక మంచి స్త్రీని తీసుకుని హీన స్థితి గల ఒక పురుషునికి వివాహము చేయగలరా? ఆ హీన స్థితి గల పురుషుడు ఆ స్త్రీ వలె మంచి పురుషుడైనా అవుతాడు, లేక ఆ స్త్రీ అతని వలె హీనముగా మారిపోతుంది. చూశారా? అది నిజం. ఆ కారణము చేత ఆయన చెప్పాడు, వారి మధ్య నుండి బయటికి రండి, నేను ఎత్తబడుటను నిర్వర్తించునై ఉన్నాను. ఇక్కడి నుండి నిన్ను తీసుకుని వెళ్ళుటకు నీకు ఒక విధమైన విశ్వాసం ఉండవలసి ఉన్నది. When was the covenant of Daniel 9:27 confirmed for a week? దానియేలు 9:27లోని నిబంధన ఎప్పుడు ఒక వారమునకు స్థిరపరచబడెను? One half of it was confirmed, the covenant, when Jesus Christ was on earth preaching to the Jews. He never went to the Gentiles at all. And he told his disciples, don't go to the Gentiles. That was to Jews alone, see? And he preached for 3.5 years. That's half of the 70th week. Now, as Daniel said he would do. యేసుక్రీస్తు భూమి మీద యూదులకు బోధించినప్పుడు నిబంధనలో సగం భాగము స్థిరపరచబడెను. ఆయన అన్యుల యొద్దకు వెళ్ళలేదు. మరియు ఆయన యొక్క శిష్యులకు చెప్పాడు, అన్యజనుల యొద్దకు వెళ్ళకుడి అని. అది యూదులకు మాత్రమే, అవునా? ఆయన 3.5 సంవత్సరము బోధించెను. అది 70వ వారంలో సగము. దానియేలు ఆయన చేయనని చెప్పిన విధముగా అది జరిగినది. Now remember, he was firmly vindicated to the Jews.
but their eyes were blinded to bring in this space of the Gentile. Can't you see the whole program? See? ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఆయన యూదులకు రూఢిగా నిరూపింపబడ్డాడు. అయితే అన్యజనులకు ఈ సమయము అనుగ్రహించబట్టుకై వారి యొక్క కన్నులు గుడ్డిగా చేయబడినవి. మీరు ఆ నిండు ప్రణాళికను చూచుట్లేదా? అవునా? And he proved himself a prophet, done just exactly what the prophet would do, showed him the sign of a prophet, which your own word said, if a man says he's spiritual or prophet, watch what he says, and if it comes to pass, just keep on coming to pass. What he said, continually. మరియు ఆయన ఒక ప్రవక్తగా తనకు తాను రుజువుపరుచుకున్నాడు. ప్రవక్త చేయవలసినవి చేశాడు. వారికి ప్రవక్త సూచనను చూపాడు. అనగా నీ యొక్క స్వంత వాక్యం చెప్తుంది, ఒకడు ఆత్మ సంబంధినని లేక ప్రవక్తనని చెప్పుకునేలా అతడు చెప్పినది గమనించుడి. అది జరిగినట్లయితే అతడు చెప్పినది నెరవేర్చునే ఉండవలెను. Like you look in the Bible, it says, knock, it'll be open. Seek, find. Ask, be given. Now if you notice, it's knocketh. Just constantly knock. Stay right there. Like the unjust judge wouldn't answer a woman. He's kept knocking on her door. Hey, I'm on your hand. నీవు బైబిల్లో చూచినట్టుగా అది చెప్తుంది, తట్టుడి, అది మీకు తీయబడును, వెదకుడి, కనుగొనబడును, అడుగుడి, ఇవ్వబడును. ఇప్పుడు మీరు గమనిస్తే అది తట్టుచునుట, అలాగే తట్టుట. అక్కడనే ఉండు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి స్త్రీకి జవాబు ఇవ్వనట్లుగా అతడు ఆగకుండా ఆమె తలుపును కొట్టుచునే ఉన్నాడు. చెప్పెను, నేను నీ ప్రక్కనున్నాను. Not seek, say, Lord, I'd like to have this. Amen. That's not it. Stay right there till you get it. Amen. You know it's going to come, so he promised it, so just stay right there till you hold on to it. See? వెదకుడు కాదు, చెప్పుము, ప్రభువా, నేనిది పొందుకుంటకు ఇష్టపడుతున్నాను. ఆమేన్. అది కాదు, నీవది పొందుకునే వరకు అక్కడే నిలిచియుండు. అదే రాబోతుందని నీకు తెలుసా? కాబట్టి ఆయనది వాగ్దానం చేశాడు. దాని నీవు పట్టుకునే వరకు అక్కడే నిలిచబడి ఉండు. చూశారా? Now in the last part, the 70th week, the last part of it will be during the time of the tribulation period at the rapture of the church. Then here's the 3.5 years here that it will be confirmed to them again by prophets. Amen. See? Moses and Elijah. Revelations 11. ఇప్పుడు 70 వారం యొక్క ఆఖరి భాగం, దాని యొక్క చివరి భాగము సంఘం ఎత్తబడిన తర్వాత ఉండు శ్రమకాలమే 70 వారంలోని చివరి భాగము. తర్వాత ఇక్కడ ప్రకటన 11లోని మోషే మరియు ఏలియాను ప్రవక్తల వలన మరలా వారికి 3.5 సంవత్సరములు స్థిరపరచబడును. Now, let's see what this is. If you are one of his chosen ones, will you go up in the bride? Yes. Mm-hmm. Yes, sir, that's easy. ఇప్పుడు అదేమిటని మనం చూద్దాము. ఆయన ఎన్నుకునే వారిలో నీవు ఒకరైతే పెళ్లి కుమార్తెలో పైకి వెళ్తావా? అవునండి. అవునండి, అది సులభం. Brother Branham, did you mean to say 7,000 who had not bowed their knee to Balaam, or 700? 7,000 I meant to say. Forgive me for that, see. It's just a matter of speech. I was just, like I said a while ago, you notice me standing here, and I said, and they bear record seeing the Lamb. See? The Lamb was on earth. See? Bear record seeing the Spirit of God coming upon the Lamb. సహోదర బ్రహ్యాం, బయలుదేవతకు మోకాళ్ళు వంచిన వారు 7,000 మందా లేక 700 మందాను అర్థంతో నీవు చెప్పుచున్నావా? నేను చెప్పుట్లో అర్థం 7,000. అందుకై నన్ను క్షమించండి. చూశారా? అది ఊరక ఒక విధమైన మాట్లాడు ధోరణిగా ఉన్నది. నేను ఊరక కొద్దిసేపటి క్రితం చెప్పినట్లు ఇక్కడ నేను నిలబడి చెప్పుట మీరు గమనించారా? నేను చెప్పాను, మరియు గొర్రెపిల్లను చూచినట్లు
వారు సాక్ష్యము కలిగి ఉండిరి. చూశారా చూశారా, గొర్రెపిల్ల భూమి మీద ఉన్నది. అవునా, దేవునికి ఆత్మ గొర్రెపిల్ల మీదకి వచ్చినదంటకు వారు సాక్ష్యము కలిగి ఉండిరి. Now in there it says, "This is my beloved Son, in whom I'm well pleased." You see, now that's wrote in an actual form of the Greek, but the verb before adverb. But you notice here, and actually be this. ఇప్పుడు అక్కడ ఇలాగు చెప్పబడినది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని. మీరు గమనించారా? ఇప్పుడు అది వాస్తవమైన గ్రీకు రూపంలో వ్రాయబడినది. క్రియను క్రియా విశేషమునకు ముందుంచారు. అయితే మీరిక్కడ గమనిస్తే ఇక్కడ అది నిజంగా ఇదే. Now let's take the word. See, the Bible says in the translation of St. James here, "This is my beloved Son, in whom I'm pleased to dwell." But actually, if we'd say it like we said today, "This is my beloved Son, in whom I'm pleased to dwell in," it turn it around. See? ఇప్పుడు వాక్యం తీసుకోండి. చూశారా? పరిశుద్ధ జేమ్స్ అనువాదములో బైబిల్ చెప్తుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను. అయితే వాస్తవముగా మనము ఈ దినమును చెప్పినట్లుగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను. దానిని త్రిప్పి చూడవచ్చును. చూడండి. This is my beloved Son, in whom I'm pleased to dwell. See? Now we said today, "This is my beloved Son, in whom I'm pleased to dwell in." See? Same word, just turns it around. See? చూశారా? నేను నివసించుటకు ఆనందించుచున్న ఈయన నా ప్రియకుమారుడు. చూశారా? ఈ దినమున మనము ఇలాగు చెప్తాము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను. చూడండి, అదే వాక్యము త్రిప్పి చూడండి. చూశారా? Now, yes, I meant, forgive me, please. And brethren, you on the tape out there, and friends listening, I didn't mean to say that like that. I'm a minister of the gospel. Many times I've preached that. I know that was 7,000. I just happened to say 700. I didn't mean just 700. I meant I just didn't read it out of the scripture. It just come to my mind while I was talking, and I just said 700 instead of 7,000. I make them mistakes all the time. I'm a dummy, so you forgive me. See, I didn't mean to do that. ఇప్పుడు అవును, నా భావం, దయచేసి నన్ను క్షమించండి. మరియు అక్కడ బయట టేపులు వినుచున్న వారులు, స్నేహితులు వినండి. ఆ విధంగా చెప్పుటేనది కాదు నా భావం. నేను ఒక సువార్తక పరిచారకుడును. నేనది చాలాసార్లు బోధించాను. అది 7,000 అని నాకు తెలుసు. నేను 700 అని చెప్పుట సంభవించినది. 700 అని కాదు నా భావం. లేఖనములో నుండి నేనది చదవలేదు. నేను మాట్లాడుచున్నప్పుడు అది నా తలంపులోనికి వచ్చినది. 7,000కు బదులు నేను 700 అని చెప్పాను. ఆ తప్పులు నేను అన్నిసార్లు చేస్తాను. నేను నిజంగా మొద్దును, కాబట్టి నన్ను క్షమించండి. చూశారా? అలా చేయాలని నా భావము కాదు. Is the bride of Christ and the body of Christ the same? Yes, sir. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె మరియు క్రీస్తు యొక్క శరీరము ఒకటేనా? అవునండి. See, now here, see, I don't want to get started, don't cause I get a preach a sermon on it, see, but I won't do that. But I won't show you when God gave Adam his bride from his side. He said, "She is flesh of my flesh and bone of my bone." Is that right? చూడండి, ఇప్పుడిక్కడ చూడండి, నేను దాన్ని ప్రారంభించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే దాని మీద ఒక ప్రసంగం చేయగలను. చూశారా? అయితే నేనది చేయను. అయితే నేను మీకు జవాబు చూపుతాను. దేవుడు ఆదాముకు అతని ప్రక్కలో నుండి అతని పెళ్లి కుమార్తెను ఇచ్చినప్పుడు అతడన్నాడు, ఆమె నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అని. అవునా? When God gave Christ his bride, the Spirit gave the flesh, the bride, he was plucked, pierced in the side under his heart, and water, blood, and spirit came forth. That become flesh of his flesh and bone of his bone.
We are the flesh and bones. The bride will be the flesh and bones of Christ. Exactly. That is His bride. దేవుడు క్రీస్తుకు ఆయన వధువును ఇచ్చినప్పుడు ఆత్మవధువును శరీరమును ఇచ్చెను. ఆయన పొడవబడ్డాడు. ఆయన గుండె క్రింద నుండి అనగా ప్రక్కలో పొడిచిరి. మరియు నీరు, రక్తము మరియు ఆత్మ బయటికి వచ్చెను. అది ఆయన మాంసములో మాంసమును మరియు ఎముకలో ఎముకగును మారెను. మనమే ఆ మాంసమును ఎముకలనై ఉన్నాము. పెళ్లి కుమార్తె క్రీస్తు మాంసమును ఎముకలనై ఉన్నది. ఖచ్చితం, అదే ఆయన పెళ్లి కుమార్తె. Would the bride of Christ have a ministry before the rapture? Sure. That's what's going on right now. See? The bride of Christ, certainly. It is the message of the hour. See? The bride of Christ. Sure. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఎత్తబడుటకు ముందుగా క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఒక పరిచర్యను కలిగి ఉండునా? తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్నది అదే. చూస్తున్నారా? క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిశ్చయంగా అది ఘడియకు చెందిన వర్తమానం. చూస్తున్నారా? క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిశ్చయంగా She's consist of apostles, prophets, teachers, evangelists, and pastors. Is that right? Amen. That's the bride of Christ. Sure, she's got a ministry. Great ministry. The ministry of the hour. It'll be so humble. ఆమె అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు మరియు కాపరులను కలిగి ఉన్నది. అవునా? అది క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. నిశ్చయం. ఆమెకొక పరిచర్య ఉన్నది. గొప్ప పరిచర్య. గడి యొక్క వర్తమానం అదెంతో దీనమైనది. I remember how many were sure at the first one last Sunday, see? Remember what I preached on? Humility. Oh, don't forget that. I'm going to stop a minute to warn that again. ఇప్పుడు జ్ఞప్తించుకోండి. మొదట నేను ఇక్కడ అప్పుడు ఎందరున్నారు? చూడండి, గత ఆదివారం దేని మీద నేను బోధించానో జ్ఞాపకముందా? దీనత్వము. ఓ, అది మర్చిపోకండి. దానిని మరలా హెచ్చరిక చేయుటకై నేను ఒక నిమిషము నిలుపు చేయబోచున్నాను. Remember, when God predicts anything great to happen, the people are looking so far away by their wisdom till they miss what happens. When God says anything is great, the world laughs at it. That bunch of ignoramuses. That's right. జ్ఞప్తించుకోండి, దేవుడు ఏదైనా గొప్ప కార్యము జరుగునని చెప్తే ప్రజలు తమ జ్ఞానము ద్వారా దాన్ని చాలా దూరంగా చూస్తున్నారు. అది వారి మధ్య జరుగునప్పుడు దాన్ని తప్పిపోచున్నారు. దేవుడు ఏదైనా గొప్ప అని చెప్పినప్పుడు దాన్ని చూచి లోకము నవ్వుతుంది. ఆ అజ్ఞానులైన గుంపు. అవునది నిజం. But when the great world, the great high church said, boy, that's glorious, God says a bunch of ignoramuses. So see, you have to watch. I don't mean it maybe of that way, exactly that way, but that's the way it is. అయితే లోకము, గొప్ప సంఘము, అబ్బాయ్ అది మహిమకరమైనది అని చెప్తే, దేవుడు అది బుద్ధిహీనమైనదని చెప్తే, కనుక చూడు, నీవు గమనించవలసిన్నది అది ఆ విధంగా ఉన్నదని నా భావము కాదు. ఖచ్చితంగా అలాగునని. అయితే అది ఆ విధంగానే ఉండును. Look, here was a great holy Orthodox church. We know the Word. We got schools. We got seminaries. We got our men so polished. Why, for hundreds of years we've been loyal to Jehovah. We are the church. We're the Sanhedrin. We got the council of churches here. Both Pharisees and Sadducees and all the denominations gathers up together like we're getting. చూడు, ఇక్కడ గొప్ప పరిశుద్ధ పారంపర్యాచార సంఘమున్నది. మాకు వాక్యం తెలుసు అని చెప్తున్నది. మాకు పాఠశాలలున్నవి. మాకు సెమినరీలు ఉన్నవి. ఎంతగానో మెరుగులు దిద్దిన మనుషులు మాకున్నారు. సంవత్సరం తరబడిగా యెహోవాకు మేము నమ్మకంగా ఉన్నాము. మేమే సంఘము. మేమే సన్నిహిత సభ. ఇక్కడ సంఘముల సమాఖ్య మాకున్నది. పరిసయ్యులము, సద్దూకయ్యులము ఇరువురు ఉన్నాము. అన్ని సంఘశాఖలు కలిసి ఉన్నాము. కలిసి ఉంటాము. We're all in one, the council of church. We are the big shots here.
We know that Scripture. What's some little ignorant guy down there on the river with a beard hanging over his face and a piece of sheepskin telling us? Certainly they wouldn't listen to it. చూశారా, మేమందరం ఒక్కటే, సంఘముల సమాఖ్య, మేము గొప్పవారం, ఆ లేఖనం మాకు తెలుసు. ముఖాన చిన్న గడ్డం వేలాడు వేసుకుని గొర్రె చర్మం ధరించి అక్కడ నది యొద్దనున్న ఒక చిన్న విద్యలేని పాముడు ఏంటి? నిశ్చయంగా వారది నమ్మరు. But the Bible said in Malachi, the 3rd chapter, I'll send my messenger before my face to prepare the way for me. Amen. 712 years before there, the great prophet of Isaiah stood there and said, there will be a voice of one crying in the wilderness, prepare the way for the Lord and make his path straight. That's right. బైబిల్ గ్రంథం చెప్తుంది, మలాకి 4 లేక 3వ అధ్యాయంలో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అక్కడ 712 సంవత్సరములకు మునుపు యోహాను, ఒక గొప్ప ప్రవక్త అయిన యెషయా అక్కడ నిలబడి అన్నాడు, అరణ్యములో కేకవే ఒక శబ్దము, యెహోవాకు మార్గము సిద్ధం చేయుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. అది నిజం. And said, Dave, many of them said, every high place will be brought down. Amen. Oh, they said they'll be, when this man comes, he'll point his finger and he'll move mountains. Oh, and all the low places, the ditches will be brought up. వారు అన్నారు, ఈ మనిషి వచ్చినప్పటికీ అతను వచ్చి తన వ్రేలిని చూపించగా అతను పర్వతములను కదిలించును. మరియు అన్ని పల్లపు స్థలములు గుంటలు లేపబడును. Then all the rough places will be smoothed out. Brother, we'll plant corn every field around here, and we're going to do great things when this man comes. Hey? అటు తర్వాత కరకు స్థలాలన్నయూ చదును చేయబడును. సహోదరుడా, ఇక్కడున్న ప్రతి పొలములో ధాన్యము పండింతుము. మరియు ఈ మనుషుడు వచ్చినప్పుడు మనము గొప్ప కార్యములు చేయబోచున్నాము. చూశారా? They're expecting God to take the crank and turn on, bring the corner down, say, come on down, you great forerunner of my Messiah. And then as soon as he's gone, they pull it back up, his ministry's over, they crank it down again and put it right down here beside the seminary and say, all right, my beloved son, walk down and tell them. Oh, my. దేవుడు ఒక యంత్రం యొక్క పిడిని త్రిప్పి వసరా క్రిందికి వచ్చినట్లు చేసి, మెస్సయ్య యొక్క రాకకు ముందుగా వెళ్ళు గొప్పవాడా, క్రిందికి రా అని చెప్పును అని అనుకున్నారు. మరియు అతడు వెళ్ళిన వెంటనే దాని వెనుకకు లాగివేశారు. మరియు అతని పరిచర్య ముగించబడినది. వారు యంత్రమును తిప్పి సెమినరీ ప్రక్కకు త్రిప్పి, మంచిది, నా ప్రియకుమారుడా వెలుపలికి వచ్చి వారికి చెప్పు అని చెప్పునని వారు ఎదురు చూచుచుండరి. చూశారా? ఓ మాయ్! Look when he come by. What did happen? Here come a man that knowed none of their school. Didn't even have a fellowship card. Didn't have no credentials. Nobody ever knowed he ever went to school a day in his life. He couldn't even tell it by his talking. అతడు వచ్చినప్పుడు చూడండి ఏం జరిగిందో. వాటి పాఠశాలను గూర్చి ఏమీ తెలియని వ్యక్తి అక్కడికి వచ్చాడు. సహవాస కార్డు కూడా లేదు. యోగ్యతా పత్రాలు లేవు. అతను తన జీవితంలో ఎన్నడూ పాఠశాలకు వెళ్ళినట్లు ఎవరికీ తెలియదు. అతని సంభాషణతోనైనా నీవు చెప్పలేవు. He didn't even talk in terms of Ecclesiastes. He talked about serpents, axes, and wilderness, and things like that. See? Trees. He talked not in the terms of the ecclesiastical set of the day or this day or any other day. మత సంబంధమైన పదజాలమును కూడా అతడు వాడలేదు. అతడు సర్పమును గూర్చి, గొడ్డలను గూర్చి, అరణ్యమును గూర్చి మరియు చెట్లను, అలాంటి విషయాల గూర్చి అతడు మాట్లాడాడు. ఆనాటి లేక ఈనాటి మత సంబంధమైన రీతిగా అతడు మాట్లాడలేదు. He come sassafras, as we call it here in Indiana. He come out of the bushes somewhere. Didn't even have a shave. And the hair standing out on his head. I don't imagine he take the bath once every 2 or 3 months. You're right. ఇక్కడ ఇండియానాలో మనం పిలుచున్నట్లు
సాస్ట్రాన్స్తో అతడు వచ్చాడు. అతడు ఒక చోట పొదల నుండి వచ్చాడు. క్షవరం చేయించుకోలేదు. అతని తల నుండి వెంట్రుకలు వేలాడుచున్నవి. అతడు స్నానం చేశాడని నేను ఊహించలేదు. 3-2 నెలలకు ఒకసారి. మంచిది. He never wore pajamas at night. He never rode an automobile. He never brushed his teeth. Glory to God. What a guy this was. Certainly not. రాత్రుల్లో పైజామా ధరించలేదు. కారులో ఎన్నడూ ప్రయాణము చేయలేదు. అతడు ఎన్నడూ పళ్లను తోముకోలేదు. అయ్యో, ఇలాంటి మనిషి ఈ వ్యక్తి నిశ్చయముగా కాదు. Here he comes stomping out through the wilderness like that. Said, I'm the voice of one crying in the wilderness. Prepare the way for the Lord and make the greatest path. ఆ విధంగా అడవిలో గుండా అడుగులు వేసుకుంటూ అక్కడికి అతను వస్తున్నాడు. నేను అరణ్యంలో కేకవేయ ఒక శబ్దము, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరాలము చేయుడి అని అన్నాడు. Some of the teachers stood and said, say, fella, if you got your, we can't cooperate with you in this campaign. We can't do this. Well, where's your card? Where's your identification? He just ignored him. He had a message, so he just went on with it. Preaching just the same. కొందరు ఉపదేశకులు నిలబడి అన్నారు, ఓహో వ్యక్తి, నీవు కలిగిన్నావా? మేము ఈ కూటమిలో నీతో సహకరించము. ఇక్కడ మేము ఇది చేయలేము. ఏది నీ యొక్క కార్డు? నీ గుర్తింపు ఏది? అతడు వారిని లెక్క చేయలేదు. అతడు ఒక వర్తమానం కలిగి ఉన్నాడు కాబట్టి దానితోనే అతడు వెళ్ళవలసి ఉన్నది. మీరు చూశారా? అదే బోధించుచుండెను. They said, wait, well, if we go down there, we'll take the bishop down today and see what he says about it. We'll go down there. And we know that's the heads of the church, and we know that he'll have to recognize that. If he's of God, he'll recognize our bishops. వారన్నారు, సరే, మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఈరోజు మన బిషప్ను కూడా తీసుకుని వెళ్ళి దాని గూర్చి అతడేమి చెప్పునో చూద్దాం. మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. వారు సంఘమునకు పెద్దలు. అతడు దాన్ని గుర్తింపగలడని మనకు తెలుసు. అతడు దేవునికి చెందినవాడైతే అతడు మన బిషప్పులను గుర్తించును. Put them all down in a row and stood them out there, the dignitaries. He said, you generation of vipers, you snakes in the grass. Callers turned around, holy fathers and so forth. Who warned you to flee from the wrath to come? You know your hour's at hand. ఆ హోదా గల వారందరినీ అక్కడ వరుసగా నిలబెట్టి అతడన్నాడు, మీరు సర్పసంతానమా? గడ్డిలో సర్పములారా, గుండ్రని కాళ్ళలను ధరించి పరిశుద్ధ గురువులుగా మిమ్మల్ని మీరు పిలుచుకుంటున్నారు. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వారెవరు? మీ కాలము సమీపమైనదని మీకు తెలుసు. Don't you think that you say, well, we belong to this, I'll tell you, the God that I serve is able to rise children of Abraham out of these stones. Oh, my. మీరు ఆ విధంగా తలంచవద్దు. మీరు చెప్తారు, మేము దీనికి సంబంధించిన వారము, దానికి సంబంధించిన వారమని. నేను చెప్తాను, నేను సేవించు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు అని. ఓ మై. Now you go take up his vice versa from ecclesiastical speech. I say the axe is laid to the root of the trees. Therefore every tree that don't bring forth good fruits hewed down, cast into the fire. ఇప్పుడు వారి మత సంబంధులకు మాటలకు విరుద్ధంగా మాట్లాడుచుండెను. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కాబట్టి మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. Oh, I indeed will baptize you with water unto repentance, but he's coming after me. The moon will be turned into blood. Oh, my. He will thoroughly purge his floors, and he'll take the chaff and he'll burn it with unquenchable fire, and he'll take the wheat to the garner. He'll separate the weeds and the wheat. Oh, my, what a message. ఓహో, నేను మిమ్మల్ని మారు మనస్సు నిమిత్తము నీటితో బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నాడు. చంద్రుడు రక్తముగా మారును, మరియు ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేయును.
మరియు ఆయన పొట్టును తీసివేసి దానిని ఆరని అగ్నితో కాల్చివేయును. మరియు ఆయన గోధుమలను కొట్టులో చేర్చును. ఆయన గోధుమలను గురుగులను వేరుపరచును. ఓహో మాయ్, ఎంతటి వర్తమానము! They said, this guy? Huh. What did he say? What time it was? Oh, ignorance. We got the man right up there, Brother Jones. He's the guy who'll do that. If there's anybody in this thing. Bishop so-and-so will do it. Holy Father so-and-so. Oh, my. See, God in simplicity. Working in simplicity. వారన్నారు, ఇతడా? ఊహు. అతనేమి చెప్పుచున్నాడు? ఏంటి ఎలాంటి సమయం అది? ఓహో, తెలియకుండా ఉన్నారు. మనమక్కడ ఒక మనిషిని కలిగి ఉన్నాము, సహోదరు జోన్స్. ఈ కాలంలో ఎవరైనా ఉన్నట్లయితే అతడు దానిని చేయగలడు. ఫలానా బిషప్ దాన్ని చేయగలడు. ఫలానా పరిశుద్ధ తండ్రి. చూశారా సామాన్యతలు? దేవుడు చూశారా సామాన్యతలు పనిచేయుట. Then first thing you know, he stand there one day and he said, yes, he's standing in your midst. He was so sure he was that runner. He knowed who he was. That's the reason he could shake the hide off of him. అటు తర్వాత మొదటి విషయం ఏంటో మీకు తెలుసా? అతడు ఒకరోజు అతడు నిలబడి ఉండెను. అతడు అన్నాడు, అవును, ఆయన మీ మధ్య నిలబడి ఉన్నాడు. మార్గమును సరళము చేయువాడు అతనే అని అతనికి బాగుగా తెలియను. అతనెవరని అతనికి తెలియను. ఆ కారణము చేత అతడు వారి చర్మమును వలవగలిగెను. So now don't tremble, but just go ahead and continue on. You soldiers, you obey your masters. If you've done any evil, you take that. What should we do? Should we quit doing this? Should we stop doing this? He said, just go on like you are. Continue on. Continue on. చెప్పాడు, ఇప్పుడు భయపడకుడి, ముందుకు సాగిపోండి. సైనికులారా, మీరు మీ యజమానులకు లోబడి ఉండుడి. మీరు ఏదైనా తప్పు చేస్తే దానిని మేమేమి చేయాలి? ఇది చేయుట నిలుపు చేయమా? ఇది ఆపు చేయమా? అతడన్నాడు, మీరు చేస్తున్నట్లుగానే చేయుడి. కొనసాగించుడి. Go ahead. If you're raising potatoes, raise them. You soldiers don't do no violence and you do this and whatever we do, just continue on as you are. Obey your masters and so forth. Rabbi, what should we do? Just continue on as you are. See? But there's one in your midst that you don't know. ముందుకు వెళ్ళుడి. బంగాళదుంపలు పెంచుకున్నట్లయితే అలాగే చేయండి. చూశారా, సైనికులైన మీరు దౌర్జన్యం చేయవద్దు. మీరు ఇది చేయండి. మరియు మీరు దేనిని చేసినను మీరున్న విధముగానే దాన్ని చేయండి. మీ యొక్క యజమానులకు విధేయులై ఉండండి. రబ్బీ, మేమేమి చేయాలి? మీరు చేయనిదే చేయండి. అయితే మీకు తెలియని ఒకరు మీ మధ్య ఉన్నారు. He knows the hour of his message. He knowed he was to introduce that person. He knowed he was there. One in your midst you don't see him. Things are going on you know nothing about. అతని వర్తమానం యొక్క గడియ అతడు ఎరుగును. ఆ వ్యక్తిని అతడు పరిచయము చేయవలసి ఉన్నదని అతనికి తెలుసు. ఆయన అక్కడ ఉన్నాడని అతనికి తెలుసు. మీ మధ్యలో ఒకడు. మీరు ఆయన చూడలేరు. విషయాలు జరుగుతూనే ఉన్నవి. దాని గురించి మీరేమీ తెలియదు. And so then there's something going to happen, he says, you see. And he'll be here and I'll know him. And finally one day he said, behold, there he is. There's the Lamb of God that takes away the sin of the world. మరియు కాబట్టి అక్కడ ఏదో సంభవింపనై ఉన్నది. అతడు చెప్తున్నాడు, ఆయన ఇక్కడున్నాడు, నేను ఆయన ఎరుగుదును. మరియు ఆఖరిగా ఒక దినాన అతడు చెప్పాడు, ఇదిగో ఆయన అక్కడే ఉన్నాడు, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. My time's up now. I've introduced you to him. I must decrease now. I must go off the scene. He'll take over from here. The millennium will be on right away. The time is hand. చెప్పాడు, మరియు నా యొక్క సమయము సమాప్తమైనది. నేను ఆయన్ను మీకు పరిచయం చేశాను. ఇప్పుడు నేను తగ్గవలసి ఉన్నది. నేను దృశ్యం నుండి నిష్క్రమింపవలసి ఉన్నది. ఇక్కడి నుండి ఆయన బాధ్యత తీసుకును. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడే ఆరంభమగుచున్నది. చూస్తున్నారా? మరియు కాలము సమీపమై ఉన్నది. Then when he comes, when even John said he's going to
Oh, he's going to shuck the hide off. He's going to separate the wheat from the chaff, and he's going to burn it up. He's going to thoroughly purge his floors, and his fan is in his hand. అటు తర్వాత ఆయన వచ్చినప్పుడు చివరికి యోహాను చెప్పాడు, ఆయన చర్మమును వలచివేయు పోవుచున్నాడు. ఆయన పొట్టు నుండి గోధుమను వేరుపరచనయున్నాడు. ఆయన దాన్ని కాల్చివేయనయున్నాడు. ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రం చేయనయున్నాడు. మరియు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. But what was it? Little bitty. Now they had all drawn up. Oh man, he'll have a spear reach a mile long. He'll stand back over here in Palestine. He'll stand up there and just on one of these white clouds and pick up all these Romans like this and cast them into hell. Just keep on doing like that. See, that gets them all over. Well, they had that all fixed up. And what it was, a little lamb come moving out among them, meek and gentle, pushed around this way and that way. అయితే ఆయన ఏమయ్యున్నాడు? చిన్న చిన్న. ఇప్పుడు వారు దాన్నంతా చిత్రీకరించుచున్నారు. ఓ మనుషుడా, 1 మైలు పొడవుండు ఈటెను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఇక్కడ పాలస్తీనాలో నిలబడి ఉండును. ఒకానొక తెల్లని మేఘంపై నిలబడి వచ్చి ఈ రోమన్లందరినీ ఈ విధముగా ఎత్తి వారిని నరకంలో వేయును. ఆయన వారందరినీ చేయు వరకు ఆ విధముగానే వారిని చేయుచుండును. వారు అలాగ ఉండరి. మరియు ఆ విధంగా ఉండగా ఒక చిన్న గొర్రెపిల్ల వారి మధ్య నుండి కదలవచ్చుచు దీనముగా సాత్వికంగా ఆ విధముగా వచ్చుచుండెను. Even John said, now look at John the prophet. He said, go ask him, is actually he the one? So humble to that prophet, mister. Said, is he the one or do we seek for another? చివరికి యోహాను చెప్పాడు, ఇప్పుడు ప్రవక్త అయిన యోహాను వైపు చూడు. అతడన్నాడు, వెళ్ళి ఆయన్ని అడగండి, అసలు నిజంగానే ఈయనేనా? ఆ ప్రవక్త తప్పిపోనంతగా దీనుడై ఉండెను అన్నాడు. ఈయనేనా లేక ఇంకొకరి కోసం మేము ఎదురు చూడవలనా? Now, he never give him a book when them disciples in Matthew 11 come to ask him when John's disciple. John is in prison, so he'd been all so scrupled up to his, I believe his Pemberman said it, his eagle eye got filmed over down there, you see. ఇప్పుడు మత్తయి 11లో అతను తన యొక్క శిష్యులకు ఏ పుస్తకము ఇయ్యలేదు. యోహాను శిష్యులు వచ్చి ఆయన అడిగినప్పుడు యోహాను చెరసాల్లో ఉండెను. కాబట్టి అతను చాలా సంశయాలతో ఉన్నాడు. అది పెంబర్ చెప్పాడనుకుంటాను. అతని యొక్క పక్షరాజు చూపు కలిగిన కంటికి పొర ఏర్పడింది అని. అవునా? He done come down to the earth. He'd been up in the air, but when his prophecy was over, he dropped back down to the ground again. See, put him in prison, you see. అతడు భూమిపైకి వచ్చాడు. అంతవరకు అతను పైన ఆకాశంలో ఉండెను. అయితే అతని యొక్క ప్రవచనం ముగించిన తర్వాత మరలా క్రిందికి భూమికి వదలబడెను. ఎందుకనగా అతడు చెరసాల్లో ఉంచబడెను. చూశారా? He didn't have no use for them big wings anymore, so he just laid down there. But he flew higher than the rest of them. Let me show you something. God used him. అతనికిక ఆ పెద్ద రెక్కలు అవసరం లేదు కనుక అతను అక్కడ క్రింద ఉండెను. అయితే అతను ఆ కాలము నాటి వారందరికంటేను చాలా ఎత్తుగా ఎదిగెను. నేనొకటి మీకు చూపుతాను. దేవుడు అతన్ని వినియోగించుకున్నాడు. And Jesus knew, you see, that was the incarnate God there. See, he said there. He said, I never gave him a book on how to behave himself in jail. He said, now wait a minute, I'll write a little essay here. You take back and tell John how to behave himself when he's in jail for my sake. See, oh, he never said that. మరియు యేసు ఎరుగును, అవునా? ఎందుకనగా అది అవతారమెత్తిన దేవుడు అక్కడ ఉన్నాడు. చూశారా? కాబట్టి ఆయన అక్కడ చెప్పాడు. ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన యోహాను చెరసాల్లో ఏ విధంగా ప్రవర్తించవలెనో దాన్ని గూర్చిన పుస్తకం ఏమీ ఇవ్వలేదు. 1 నిమిషం ఆగు, నేను ఒక చిన్న వ్యాసమును వ్రాస్తాను. నీవు తిరిగి వెళ్ళి అతడు చెరసాల్లో ఉన్నప్పుడు నా కొరకు ఎలా ప్రవర్తించవలనో యోహానుకు చెప్పు అని అతడు చెప్పాడా? చూశారా? లేదు, అతడు అలాగూ చెప్పలేదు.
They didn't say, go tell John that he ought to got his PhD degree before he come out. If he would have been the rest of them, he'd been a rejecter. John was honest and asked the question. పోయి యోహానుతో చెప్పు, అతడు బయటికి వచ్చుటకు ముందు అతడు PhD డిగ్రీ పొందవలేను అని ఆయన చెప్పలేదు. అవునా? అతడు ఆ విధంగా చెప్తే మిగతా వారితో కూడా అతను కూడా నిరాకరింపబడువానిగా ఉండేవాడు. యోహాను యథార్థపరుతునుగా ఉండి ప్రశ్నను అడిగాడు. And he said, just wait till the meeting's over and then go show John what happened, then he'll know. If you tell him what's going on, then he'll know. See? Just go let him tell him he's in prison and couldn't be here, but you sat in the meeting and you seen what happened. You go tell him. మరియు యోహాను చెప్పాడు, కూటం ముగించు వరకు వేచి ఉండండి. అటు తర్వాత వెళ్లి ఏం జరిగిందో యోహానుకు చూపండి. అప్పుడు అతడు తెలుసుకుంటాడు. ఏమి జరుగుతున్నదో మీరు అతనికి చెప్తే అతడు తెలుసుకుంటాడు. చూశారా? వెళ్ళి అతనికి చెప్పండి. అతడు చెరసాల్లో ఉన్నాడు, ఇక్కడికి రాలేడు. అయితే మీరు కూటములో కూర్చున్నారు. ఏం జరిగిందో మీరు చూశారు. వెళ్ళి అతనికి చెప్పండి. So then the disciples said, very well, Master, and over the hill he went. Jesus sitting on this rock just watched them till they crossed over and went up over the hill. He turned around to the congregation and said, who'd you go out to see in the time of John? కాబట్టి అలాగైతే శిష్యులు అడిగారు, చాలా బాగుంది యజమానుడా. వారు కొండ ఆవలకు వెళ్లారు. యేసు ఆ బండ మీద కూర్చొని వారది దాటి వెళ్ళు వరకు కొండ మీదకెక్కి వెళ్ళు వరకు వారిని గమనిస్తూనే ఉండెను. ఆయన సభవారి వైపు తిరిగి అన్నాడు, యోహాను కాలంలో మీరు ఎవరిని చూచుటకు వెళ్లారు? చూస్తున్నారా? So what went you out to see? Did you go out to see a man that's got his collar turned around and soft clothes and highly polished and educated? Is that the kind of man you went out to see? No. You know what them kind are? They kiss the babies and, work in king's palaces. That's not the type John went. ఏమి చూచుటకు మీరు వెళ్లారు? తన యొక్క కాలర్ త్రిప్పుకొని మెత్తని వస్త్రమును ధరించుకొని విద్యా ప్రావీణ్యత గల మనిషిని చూచుటకు వెళ్లారా? అటువంటి వ్యక్తిని చూచుటకు మీరు వెళ్లారా? కాదు. వారు ఎటువంటి రకమైన వారిని మీరెరుగుదురు? వారు చిన్నపిల్లలను ముద్దు పెట్టుకుందురు, రాజుల గృహాల్లో పనిచేయుదురు. వారు అది యోహాను అటువంటి వాడు కాదు. Oh, so then why'd you go? To see a man that's been given a ministry and hook it right into an organization or something like that, shake him with ever. Then if the oneness don't want him, he'll go over to the Trinity. If the Trinity don't want him, he'll go to Church of God anywhere. Is that kind of man you want to see shake with any reed? Oh, no. Not John. సరే అన్నాడు. అలాగైతే మీరెందుకు వెళ్లారు? ఒక పరిచర్యను ఇవ్వబడిన ఒక వ్యక్తిని ఒక సంస్థలో విలీనమైపోయి లేక అటువంటి కార్యములలో ఐక్యమైపోయి అందరితో కరచాలము చేయు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూచుటకు వెళ్లారా? తర్వాత ఏకత్వం వారు అతన్ని వద్దంటే త్రిత్వం వారి యొద్దకు పోవు ఒకనినా? మరియు త్రిత్వం వారు అతన్ని వద్దంటే అతడు ఎక్కడనా ఉండు చర్చ్ ఆఫ్ గాడ్కు వెళ్ళునా? నీవు చూచుటకు వెళ్ళినది అలాంటి వ్యక్తినా? గాలికి కదలుచున్న రెల్లును చూచుటకు వెళ్ళితిరా? ఓహో, కాదు, యోహాను కాదు. He said, then what did you go to see? A prophet? He said, I say that's right. But I'm going to tell you something that you don't know. He was more than a prophet. He was more. If you can receive it, this is who that was written up in the Bible. See? Back there in Scripture, I'll send my messenger before my face, Malachi 3. See, and he'll prepare the way before me. ఆయన అడిగాడు, అలాగైతే మరి ఏమి చూచుటకు వెళ్లారు? ఒక ప్రవక్తనా? ఆయన అన్నాడు, అది నిజం. అయితే మీకు తెలియని ఒకటి మీకు చెప్తున్నాను. అతను ప్రవక్త కంటే గొప్పవాడు. అతడు గొప్పవాడు. మీరు ఆయన్ను స్వీకరిస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవాడు ఈయనే. చూశారా? అక్కడ వెనుక లేఖనములో మలాకి 3లో నాకంటే ముందుగా నేను నా దూతను పంపెదను, మరియు నాకు ముందుగా అతడు మార్గము సిద్ధపరచును. See, and they didn't understand. Even the disciples didn't get it. See? That's right.
Oh, my simplicity, be humble. See, go right down when God promises something big. See, it is big in His sight. చూశారా, మరియు వారు అర్థం చేసుకోలేదు, చివరికి శిష్యులు గ్రహించలేదు. చూశారా, అవును, ఓ మై సామాన్యత, దీనత్వము కలిగిండుడి. చూశారా, కొనసాగుచూ ఉండుడి. దేవుడు గొప్ప కార్యమును వాగ్దానం చేసినప్పుడు అది ఆయన దృష్టిలో అది గొప్పదే. Now, if you want to always keep this in mind, I want you keep this in mind, and when this happens, then you can change it. You reach down and pick up one of these little spring flowers that's coming this year. Or get a common blade of grass and hold it in your hand and say, I'm going to hold this now and see that something so simple has made this. ఇప్పుడు దీన్ని ఎల్లప్పుడూ మీ మనసులో ఉంచుకోవాలనుకున్నట్లయితే దీనిని మనస్సులో ఉంచుకునుడి. ఇది జరిగినప్పుడు మీరు దాన్ని మార్చవచ్చును. మీరు క్రిందికి వంగి ఈ సంవత్సరం రాబోచున్న ఈ చిన్న వసంత ఋతువు పూలతో ఒకదాన్ని తెంపి చూడండి. లేక మామూలు గడ్డిపూసను తెంపి దానిని మీ చేతిలో ఉంచుకుని చెప్పండి, ఇప్పుడు నేను దీనిని పట్టుకొనబోచున్నాను. ఎంతో సామాన్యమైనది, చూడండి, దీనిని అది చేసినది. Now I want to see the brain that can send a rocket to the moon make this blade of grass. You'll always have it. You can rest assured on that. You'll always have it. మరియు చంద్రుని యొద్దకు రాకెట్ని పంపిన మేధాశక్తి ఈ గడ్డిపూచను తయారు చేయగలదా అని నేను చూడగోరుచున్నాను. మీరు ఎల్లప్పుడూ దాన్ని కలిగిందరు. మీరు దానిపై నిశ్చయముగా ఆధారపడి ఉండవచ్చును. మీరు ఎల్లప్పుడూ దాన్ని కలిగి ఉండవచ్చును. చూశారా, The blade of grass has life in it. See? It's so simple and humble. You see, if a man is a big man, all right. But if he's big enough, he can become simple. See? He'll find God. But if you don't become simple, he'll never see Him. So you got to become simple. గడ్డిపూచ అందులో జీవాన్ని కలిగి ఉన్నది. అదెంతో సామాన్యమైనది, స్వల్పమైనది. మీరు చూడండి, ఒక మనిషి పెద్ద మనిషి అయినట్లయితే పర్వాలేదు. అయితే అతడు సామాన్యుడిగా నున్న కలిగినంత పెద్దవాడుగా ఉన్న ఎడలా, చూశారా, అతడు దేవుని కనుగొనును. అయితే అతడు చిన్నవాడు కానట్లయితే లేక సామాన్యుడు కానట్లయితే ఆయన్ను ఎన్నడూ చూడలేడు. కాబట్టి నీవు సామాన్యుడివి కావలసి ఉన్నది.